ఏంటండి ఎప్పుడు మూడీగా ఉంటారు? ఎక్కడికైనా వెళ్దామంటే చాలు మీలో ఏదో తెలియని భయం. మీరు అలా డల్గా ఉంటే నాకేంటో అలా ఉంటుందండి. డల్గా లేను సిరి. మనం షాపింగ్కి వెళ్తున్నామండి. మీరు ఇలా మూడీగా ఉంటే మన షాపింగ్ ఎగ్జైటింగ్గా ఉండదు. సిరి, నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను అంతే. అవునా? అయితే ఫస్ట్ మీకు షాపింగ్ చేద్దామండి, ఏమంటారు? సరే. ఏమైందండి? ఎందుకు ఆగిపోయింది? అదే చూస్తున్నాను. పెట్రోల్ అయిపోయినట్టుంది. అయ్యో. నువ్వు ఇక్కడే ఉండు, నేను పెట్రోల్ తీసుకొస్తాను. సరేనండి. నువ్వు జాగ్రత్త సిరి, ఇప్పుడే వచ్చేస్తాను. శుభమా అంటూ షాపింగ్కి వెళ్తుంటే పెట్రోల్ లేక బండి ఇప్పుడు ఆగిపోవాలా? ఇది డొక్కు బండి, వేస్ట్ బండి. ఇది ఇప్పుడు ఆగిపోకపోయి ఉంటే ఈ పాటికి షాపింగ్ మాల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఏంటో. దొరికిందిరా. ఇప్పుడు ఈవిడిని తీసుకెళ్ళి అన్న ముందు నిలబెడితే అన్న చాలా సంతోషిస్తాడు. రా. ఎవరు మీరు? మేము ఎవరమో మాతో వస్తే తెలుస్తుంది. రా. ఎవరు మూసుకొని రా. కరెక్ట్ టైంకి దొరికాడు. వీని వేసేస్తే అయిపోద్ది. నీకేం కాలేదుగా? అయ్యో సత్య గారు! సిరి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి.
రైట్ ఏమండి? సిరి సిరి నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, మీకేం కాలేదు కదా? ఎవరండి వాళ్ళు? సిరి వదిలే, వెళ్దాం పద. లేదండి, వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేయబోయారు? మిమ్మల్ని ఎందుకు చంపబోయారు? పదండి, మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. సిరి, దీనికి ఇప్పుడు కంప్లైంట్లు కేసులు అంటే ఎలా? స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేక చావాలి. లేదండి, ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్దామంటేనే వెళ్దాం, లేకపోతే నేను అస్సలు రాను. సిరి, ఏంటి సిరి చిన్నపిల్లలాగా? వెళ్దామా వద్దా? సరే, స్టేషన్కే వెళ్దాం పద. మంజు, చాలా రోజులకి డ్యూటీకి వచ్చా, లీవ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదనుకుంటాను. మీరు బాధపడుతోంది లీవ్ కంప్లీట్ అవ్వనందుక, నేను డ్యూటీకి వచ్చినందుక? ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఎల్లెళ్ళు, ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. అక్క, ఎస్ఐ గారి మూడ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చాగా మూడు మొత్తం పోతుంది. ఎల్లెళ్ళు. మే ఐ కమ్ ఇన్ సార్? కమెన్. సార్, నువ్వు పెట్టిన లీవ్ అయిపోలేదే. సార్ అది ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినట్టేనా, ఇంకా ఉన్నాయా? లేవు సార్. ఓకే, వెళ్ళి డ్యూటీ చేసుకో. ఓకే సార్. మంజు, అప్పుడే వచ్చేసావా? సార్ ఏమన్నారు? డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారా? అవునక్క. మరి నీ డైవర్స్ ఏమైంది? పెండింగ్ లోనే ఉందక్క. విడాకులు నీకు తీసుకోవాలనే ఉందా, లేకపోతే నువ్వే ల్యాక్ చేస్తున్నావా? మీ ఆయన నీ సవితి స్టేషన్లోనే విడాకులు ఇస్తారేమోనని వచ్చారేమో. మీరు రండి. వద్దు సిరి. అబ్బా రండి. సరే పద. నేను డ్యూటీలో జాయిన్ అయిన విషయం వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నువ్వు తెలుసుకో. నేను వాళ్ళకి కనిపించకుండా ఉంటాను. ఎందుకు మంజు అలా? విషయం ఏంటో తెలుసుకుందామని. నేను కనిపిస్తే సరిగ్గా చెప్పకపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, కంప్లైంట్ ఇవ్వాలండి. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఉన్నారా? ఆ రూమ్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. సరేనండి, థ్యాంక్ యూ. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమెన్. నమస్తే సార్. నమస్తే. కూర్చో సత్య. చెప్పండి. సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏం జరిగింది? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? మా ఇద్దరి మీద అటాక్ జరిగిందండి. మా హస్బెండ్ని చంపాలని చూశారు.